తుఫాను వచ్చిన దగ్గర 3 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల 4.5 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? ఇది రియల్ టైమా? అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుందనేది సిడబ్ల్యూసీ చెప్తుంది, కేంద్ర జలవనరుల సంఘం చెప్తుంది. అదేదో కొత్తగా ఫస్ట్ టైం ఈయన అంచనా వేసినట్టుగా, ఫస్ట్ టైం ఇప్పుడే మోంతా తుఫాను సందర్భంగా మానిటరింగ్ చేసినట్టుగా రాశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం డీటెయిల్స్, పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటుంది. అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలేశారు. అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాడలే, ఈయనే మొదటిసారి వాడారా? చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా. మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా, ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా. మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం, బేస్ క్యాంపులుగా పనిచేసినాయి, ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేశాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇంకో పక్కన ఏం చెప్తారు, మేము అధికారంలోకి రాకముందు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం, 5,000 10,000 చేస్తానన్నవాడివి నిన్నేం చెప్తా ఉన్నాడు ఆయన, 3 గంటల్లో జరిగే పనికి 2,60,000 మందిని వాడతారా, చూసారా నేను ఎలా చేశానో, ఆ వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. మీరేం చెప్తున్నారు, ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో కూడా మేము లెక్కలు తీసామని చెప్తున్నారు కదా. మరి ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో లెక్కలు తీసినప్పుడు అక్కడ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎకరానికి 25,000 రూపాయలు వరి పోతే ఇవ్వాలి అని డిమాండ్ చేసిన కూటమిలో ఉన్నప్పుడు పెద్దలు, భాగస్వాములు ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎకరానికి 25,000 కదా డిమాండ్ చేశారు అప్పుడు, ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 10,000 అంటున్నారు. మొన్న విజయవాడ బుడమేరు ముంచినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతేనే, లేకపోతే ఇక్కడ ఏలేరు ముంపు జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పి చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు. కొంతమందికి, చాలా మందికి రాలే, ఇచ్చింది అక్కడక్కడ అరకొరగా ఇచ్చారని చెప్తున్నారు.